నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు. ఇవాళ సీఎం మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 1,00,00,000 మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తాం, ఇది నా ధీమా నా భీమా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు, నా హామీ అన్నట్టు కూడా చెప్తున్నారు. నిజంగా 1,00,00,000 మంది మహిళలు కోటీశ్వరులు అవుతారా? ముందుగా మీ న్యూస్ ఛానల్ తరపున తెలంగాణ స్వప్నాన్ని కలగన్న బాపు కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సోనియా గాంధీ ఇచ్చింది కదండి. సోనియా గాంధీ ఇచ్చింది ఏం లేదు. మేము కొట్లాడితే, మేము ఆత్మ బలిదానాలు చేసుకుంటే, మేము ముందుండి సకల జనులను సంబంధ వర్గాలను బాపు కేసీఆర్ ఏకదాటిపైకి తీసుకొస్తే ఢిల్లీ మెడలు వంచితే తెలంగాణ ఇచ్చింది. ఇందిరాగాంధీ వద్దన్నది సోనియా గాంధీ ఇచ్చేటట్టు చేసుకున్నాం తెలంగాణను. ఓకే, ఈ 11 ఏళ్లలో తెలంగాణలో ఏం మారాలి, ఏం మార్పు రావాలి అంటే ఏం చెప్తారు? ఈ 11 నెలలలో చాలా మార్పు వచ్చింది. ఎక్కడో ఉన్న తెలంగాణను ఎక్కడ తీసుకొచ్చిండో తెలంగాణ రాష్ట్రాన్ని అందరికీ తెలుసు. ఒక రైఫిల్ రెడ్డి, ఒక ఉద్యమ ద్రోహి, అసలు తెలంగాణ అంటే తెలియనోడు పాలిస్తే, తెలంగాణ సోయిలేనోడు పాలిస్తే రాష్ట్రం ఏ విధంగా అస్తావ్యస్తం అవుతుందో ఆ విధంగా అస్తావ్యస్తం చేస్తున్నాడు. ఈరోజు ఏదో 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పినట. ముందుగా మహిళలకు ఇస్తా అన్న 2,500 ఇయ్యి. ముందుగా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి రూపంలో తులం బంగారం ఇస్తా అని చెప్పినో ఆ తులం బంగారం ఇయ్యి. ముందుగా బతుకమ్మ చీరలని, క్రిస్మస్కి మరియు ముస్లింలకి రంజాన్కి చీరలని, అవన్నీ ఎగ్గొట్టి ఇప్పుడు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. 1,00,00,000 మందిని కాదు, ఊరుకొక్కలనన్నా లక్షాధికారులనన్నా చేయని కోరుకుంటాను. దొరల గడిలను బద్దలు కొట్టాం, కంచెని బద్దలు కొట్టాం, మనం వచ్చాం, మనం మాట్లాడుతున్నాం అంటూ మాట్లాడుతున్నాం. ఏం చెప్తారు? దొర గడీలను బద్దల కొట్టుడు కాదు, మళ్ళీ ఆ దొర గడీలల్లనే ఉంటున్నాడు. ఏదైతే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి వెళ్ళి పాలన కొనసాగిస్తున్నాడో అందరికీ తెలుసు. గడీలల్లో ఉన్నాడా, ఎక్కడున్నాడో, ప్రగతి భవన్లు ఉన్నాడా, లేకపోతే ఫామ్ హౌస్లు ఉన్నాడో, కేసీఆర్ గారు ఎక్కడున్నారో. కానీ సకాలంలో రైతు బంద్ వచ్చింది, నీళ్ళు వచ్చింది, కరెంట్ వచ్చింది, రైతు బీమా వచ్చింది, ఎరువులు వచ్చినాయి, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినాయి. మరి బద్దలు కొట్టిన వాళ్ళు, దొర గడీలను బద్దలు కొట్టిన వాళ్ళు ఏమిస్తున్నారు? రైతులు వడ్ల కల్లాల మీద చచ్చిపోతున్నారు కనీస సౌకర్యాలు లేక. వీటన్నిటికీ కారణం ఎవరు? బద్దలు కొట్టినాము, అది చేసినాము, ఇది చేసినాము అని చెప్పే ముందట తెలంగాణ రాష్ట్రాన్ని అస్తావ్యస్తం చేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఇజ్జతి తీస్తూ, తెలంగాణ రాష్ట్రం అంటేనే ఈ విధంగా ఉంటుందా అనేసి తీసుకొస్తున్నది రేవంత్ రెడ్డి అనేటోడు, మన గుంపు మేస్త్రి. అసలు ఒక చేతగానోడికి, ఒక అబద్ధపు రెడ్డికి తెలంగాణ రాష్ట్రం చేతులలో పెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ జరూర్ ఆనా, అందాల పొడులు సక్సెస్ అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? తెలంగాణ జరూర్ ఆనా? తెలంగాణ జరూరానా, కానీ అందాల పోటీలు సక్సెస్ అయినాయా లేదా అనేది రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నోళ్లకు, రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నోళ్లకు, రేవంత్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్కు, రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దానిలో చైర్మన్గా, ఆ చైర్మన్కు తెలుసు. ఒక మిస్ వరల్డ్, ఒక ఆమె మిస్ ఇంగ్లాండ్, ఆమె మ్యాగీ, ఆమె మీద దురుసుగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరు? ప్రపంచవ్యాప్తంగా ఆయన మాటలతోటి ఇజ్జత్ తీసిండు. ఎక్కడ ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అట్లాంటి దగ్గరికి తెలంగాణ జరూరానా అని చెప్పిండు. మిస్ వరల్డ్ పోటీలు అని అన్నాడు. ఆనవాళ్లే లేకుండా చేస్తా కేసీఆర్ గారి అన్నాడు. ఎవరి ఆనవాళ్ళని చూపించిండు? మిస్ ఇంగ్లాండ్ తోటి ఎవరు మిస్బిహేవ్ చేసిండ్రు? ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఇజ్జత్ తీసింది ఎవరు? ట్రోల్ చేశారటగా. మేమెందుకు ట్రోల్ చేస్తాం? నిజం లేనిది ట్రోల్ చేస్తామా అండి? నిజం ఉంది కాబట్టే తల దించుకుంటున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నారు. రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావాలు ఘనంగా నిర్వహించక ఫారెన్లో ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు తెలంగాణ భవన్ సాక్షిగా జరుగుతున్నాయి. నువ్వేం చేస్తున్నావు మరి? మా బతుకమ్మలేవి, మా బోనాలేవి, మా సంబరాలేవి, మా అంగరంగ వైభవంగా జరుపుకునే మా సంస్కృతి సాంప్రదాయాలేవి, మా డోళ్ళు డప్పు డోళ్ళేవి, ఏం చేస్తున్నావు పరేడ్ గ్రౌండ్లో? ఏమన్నంటే అది ఇది 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా 3 సంవత్సరాలల్లా అని చెప్తున్నావు కదా. 6 గ్యారంటీలు, 420 హామీలకే అత్తా పత్తా లేదు. నువ్వు మళ్ళీ కొత్తగా 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తా అని రాగం ఎత్తుకుంటాను. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి చేసిందేం లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిందేం లేదు. సంక్షేమ పథకాలను ఎగ్గొట్టిండు, అభివృద్ధిని కిందికి దిగజార్చిండు. తెలంగాణ రాష్ట్రం అంటేనే అరే గిదారా బై తలకాయ నొప్పిరా అనే విధంగా చేస్తున్నాడు.
రేపు మాపు కేసీఆర్ విచారణకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కూడా ఓకే అన్నారు. తప్పకుండా అక్కడ తప్పు చేయలేదు, విచారణకు పోతారు. 1,00,000 కోట్ల 90 కోట్ల వ్యయంతో జరిగిన ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేసి రేవంత్ రెడ్డి చెప్పిండు, బీజేపీ వాళ్ళు చెప్పిండు. ఏం జరిగింది అనేసి నిజాన్ని నిక్కచ్చిగా రేపు కమిషన్ ముందట హరీష్ అన్న గారు కానివ్వండి, మా కేసీఆర్ గారు కానివ్వండి, అందరూ చెప్పబోతున్నారు. ఇంకొకటి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, రిజర్వాయర్లు కట్టి, డ్యాములు కట్టి, చెక్ డ్యాములు కట్టి, చెరువులను మంచిగా చేసి, కాలువలు కట్టి అన్నిటికీ తెలంగాణకు నీళ్ల సదుపాయం తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. కాళేశ్వరంను ఎండబెట్టి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి పోయినా నేను. మేడిగడ్డల రోజుకు 260 క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఆ సముద్రం పాలవుతున్న నీళ్లను బొట్టు బొట్టు ఒడిసి పట్టి కేసీఆర్ గారు చెరువులకు రిజర్వాయర్లకు నింపి పెడితే రేవంత్ రెడ్డి అనేటోడు వచ్చి ఇప్పుడు అన్నారం, సుందిల్లా బ్యారేజ్ దగ్గర ఇసుక మ్యాపియాను, ఇసుక దందాన్ని చేసుకుంటున్నాడు. భయపడుతుర్రా కేసీఆర్ అరెస్ట్ చేస్తారని భయం ఉందా? అస్సలు భయపడతలేమో. అంటే కేసీఆర్ గారితో గోక్కున్నాడు, ఎవడు బాగుపడ్డట్టు లేదు, గోక్కుంటాడు. ఇంకేం చేస్తాడో చూద్దాం. బీఆర్ఎస్ వాళ్ళు భయపడుతున్నారు అన్నట్టు కూడా. అసలు భయపడతలేమండి. అధికారం అంటే మేము కోల్పోయినా కూడా మేము సంతోషంగానే ఉన్నాం. ఏది నిజము ఏది అబద్ధం అనేది తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. ఏంటంటే మంచి తెలుసుకోవాలంటే చెడు కూడా రాజ్యం వేయాలి. చెడు రాజ్యం వెళ్తుంది కాబట్టి మంచి తెలుసుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలని అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎక్కడ ఎలక్షన్లు పెట్టినా కూడా, ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా కూడా అదృష్టం కొద్దీ మళ్ళీ కేసీఆర్ గారు ముచ్చటగా 3వ సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కొత్తగా ఈ వార్త విన్నాను, బీఆర్ఎస్ ని బీజేపీ విలీనం చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ తప్పుడు వార్తలండి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్లో విలీనం కావాల్సిన అవసరం లేదు. ఇదివరకే నేను ప్రెస్ మిత్రుల సమక్షంలో కూడా చెప్పిన, దాని గురించి మాకు తెలియదండి. ఓకేనా? నిజంగా అలాంటి వాతావరణం ఏమైనా ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ అని ప్రజలు ఆలోచిస్తున్నారు. బీజేపీని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్ముతలేరు కాబట్టి రేపు రాబోయే బీహార్ ఎన్నికల తర్వాత దేశంలో వాళ్ళ మొత్తము సీట్లు ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అవసరం ఉంటుంది కావచ్చు. బీజేపీనే తీసుకొచ్చి మా పార్టీలో విలీనం చేస్తారు కావచ్చు, కానీ మేము విలీనం చేసుకోమండి. చివరిగా ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకి ఈ రోజున? ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెలంగాణ ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్. భూమి ఆకాశం ఉన్నంత వరకు, తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరపడము, తుడపడము ఎవ్వడి సాధ్యం కాదు. సకల జనులను, సంబంధ వర్గాలను ఏకం చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి వంట వార్పు లాంటి కార్యక్రమాలను చేసి ఉద్యోగులను అందరినీ, వైద్యులను, లాయర్లను అందరికీ దాటిపైకి తీసుకొచ్చి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ గారు. అమరవీరులు ఎంతోమంది అమరులు కావడానికి కారణము కాంగ్రెస్ వైఫల్యము. కాంగ్రెస్ జాప్యం చేయడం వల్లనే ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష బాపు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.